అనగనగా ఒక ఊరిలో యోనా అతను ఉండేవాడు. యోనా ఒక రోజు ప్రార్థన చేస్తుండగా దేవుడు ప్రత్యక్షమై నినవే అనే పట్టణానికి ప్రజలను కాపాడుటకు వెళ్ళమని చెప్పాడు. నినవే పట్టణంలో ప్రజలు మంచివాళ్ళు కాదు. నినవే పట్టణానికి వెళ్ళకుండా యోనా ఏమనుకున్నాడంటే తర్షీషు అనే పట్టణానికి వెళ్దామని ఒక ప్లాన్ వేసుకొని తర్షీషు అనే పట్టణానికి వెళ్ళడానికి రెడీ అయిపోయి బోట్కి టికెట్స్ బుక్ చేసుకుందనమాట. బోట్ ఎక్కుదామని వెళ్ళి బోట్ ఎక్కేసిందనమాట. బోట్ ఎక్కిన తర్వాత గాఢ నిద్రపోయిందంట మన యోనా. బోట్ కింద భాగంలో నిద్రపోయిందంట. కానీ అప్పుడే పెద్ద తుఫాను వచ్చిందంట. పెద్ద తుఫాను వచ్చి ఓడ అటు ఇటు ఊగుతుందన్నమాట. ప్రజలందరూ ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది, అసలు ఎలా వచ్చింది అనగా యోనా వచ్చి నా వల్ల ఈ తుఫాను వచ్చింది, నేను దేవుడి మాట వినలేదు కాబట్టి ఇది జరిగి ఉండొచ్చు, నన్ను సముద్రంలో పడవేయండి అనగా వారందరూ యోనాని సముద్రంలో పడవేశారు. అప్పుడు పెద్ద చాప వచ్చి సముద్రంలో పడి ఉన్న మన యోనాని మింగటానికి రెడీగా ఒక పెద్ద చాప వచ్చేసిందనమాట. అప్పుడు యోనాని ఆ చాప మింగేసిందనమాట. ఆ పెద్ద చాప మింగగా యోనా కూడా ఆ పెద్ద చాప కడుపులో